రోటరీ క్లబ్ కూచిపూడి వారిచే యోజన మాసోత్సవాలు కార్యక్రమం భాగంగా మరి 3 సందర్భాల్లో వాయిదా పడి చివరిగా నా చేతుల మీదుగా ముసాయిదా సిద్ధమై 3 సార్లు వాయిదా చివరికి ముసాయిదా సిద్ధమై నా చేతుల మీద దీన్ని ప్రారంభం చేయటం. మరి ఈ కార్యక్రమం నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు రోటరీ క్లబ్ కూచిపూడి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా జొన్నలగడ్డ హనుమకుమార్ గారికి, అదేవిధంగా వెంకట రామశేషాయి గారికి, సెక్రటరీ రిజర్వ్కి, అదేవిధంగా వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు, అదేవిధంగా హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ లింగమనేని రామలింగేశ్వర గారు, అదేవిధంగా మవ్వా ఏఎంసీ చైర్మన్ శ్రీ సీతారామయ్య గారు, అదేవిధంగా మా ఎంఆర్ఓ శ్రీ మస్తాన్ గారు, సీనియర్ నాయకులు గ్రామ ప్రెసిడెంట్ అయినటువంటి అమర్ గారు, మరొక సీనియర్ నాయకులు తాతా ప్రభాకర్ గారు, అదేవిధంగా మండల సెక్రటరీ తులసి గారు, పిఎస్సి చైర్మన్ శ్రీ మండవ రత్నగిరి గారు, అదేవిధంగా ఇతర సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ఆహ్వానం పలుకుతూ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా తాతా సత్యనారాయణ గారు, శీలం బాబురావు గారు, ఇతర చిన్నా గారు, కార్యక్రమం ఇచ్చేసిన పోలీసు వారికి, అదేవిధంగా మీడియా సోదరులకి, కార్యక్రమం ఇచ్చేసిన బాలురు మరియు బాలికలు మరి పడుతున్నాడు. అదేవిధంగా కంటికి రెప్పలా కాపాడుకునే నీ కన్న తల్లి, వీళ్ళిద్దరిని బాగా చూసుకోవడానికి బాగా కష్టపడండి. వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయండి, త్యాగం చేయండి, దేనికి కాంప్రమైజ్ కావద్దు. నువ్వు ఏది అవ్వాలనుకుంటే అది అవ్వగలవు. 3 లెటర్ల వర్డ్ మీ ముందు తీసుకొస్తున్నా. 3 అక్షరాల పదం. ఆ పదం నీ జీవితకాలం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నిన్ను. 3 అక్షరాల పదం. ఒక పని చేయాలనుకుంటే ఎస్ ఐ వాంట్ టు డూ ఇట్ అండ్ ఐ వాంట్ టు డూ ఇట్ నౌ. NOW నౌ. I want to do it now, I can do it and I will do it now అని పెట్టుకో. కాంప్రమైజ్ కామాక ఏ పని అనుకుంటే ఆ పని చేసి తీరు. నీకంటే తోపు ఎవడు లేడక్కడ. బీ లైక్ ఏ లెజెండ్, లివ్ లైక్ ఏ లెజెండ్. క్లాసులో 10 మంది టాపర్స్ ఉంటే నువ్వు 50 వాడుగా ఉంటే ఆ టాపర్ లేదో తురుముకాన్లు కాదు. నువ్వు వెనకబడిపోతే నువ్వు వెనకబడిపోయాను కాదు. వన్స్ నువ్వు స్టెప్ ఇన్, నువ్వు చదవాలని డిసైడ్ అయ్యి ఆ టెక్స్ట్ బుక్ తీసి ఆ టెక్స్ట్ బుక్ పక్కన పెట్టి నోట్స్ తీసి అదే తిరిగి రాయి, డౌట్స్ అన్ని క్లారిఫై చేయి. నా జీవితంలో ఒక ఉదాహరణ. తలగడ దేవి ఊరి పేరు చెప్పాలి. తలగడ దేవి పక్కన గణితేశ్వరం మొన్న అంటే గుంటూరులో జరుగుతుంది మ్యాచ్. తలగడ దేవి ఊరి పేరు చెప్పాలి. తలగడ దేవి పక్కన గణితేశ్వరం మొన్న అంటే గుంటూరులో జరుగుతుంది మ్యాచ్. పేర్లు చెప్పండి. అదే ఇక్కడ లోకల్